ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్యులు అని చరిత్రకారులు నమ్ముతున్నారు. వారు వింధ్య పర్వతములను దాటి దక్షిణ దిశగా వలస వచ్చారు. అక్కడ వారు స్థానిక ఇతర జాతులతో కలిసిపోయారు. అశోక చక్రవర్తి యొక్క రాజ్యంలో ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన భాగం. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైన బౌద్ధ కేంద్రంగా ఉండేది. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఇప్పటికీ బౌద్ధ సంస్కృతి ప్రభావం జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. బహుశా ఆంధ్రప్రదేశ్లో పాలించిన మొట్టమొదటి రాజవంశం శాతవాహన వంశం. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో పాలించిన వీరిని ఆంధ్రులు అని పిలుస్తారు. కృష్ణానది ఒడ్డున గల అమరావతి ప్రాంతం వీరి రాజధానిగా ఉండేది. ఆంధ్రులు జాతీయ మరియు అంతర్జాతీయ వాణిజ్యం చేసేవారు. వీరు గొప్ప బౌద్ధ మతం అనుచరులు. శాతవాహనుల పాలన ముగిసిన తరువాత ఈ ప్రాంతాన్ని వరుసగా పల్లవులు, చాళుక్యులు, చోళులు మరియు కాకతీయ వంశం వారు పాలించారు. 1323లో కాకతీయ వంశం పాలన మొదలైంది. ఆ తరువాత తుగ్లక్ సుల్తాను లోబర్చుకుని ఢిల్లీ పాలకుల కిందకి వెళ్ళింది. కాకతీయ వంశం ముగిసిన తరువాత వేరువేరు ప్రాంతాలలో కొన్ని స్థానిక సామ్రాజ్యాలు అధికారంలోనికి వచ్చాయి. వాటిలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యమునకు చెందినవాడు. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత చివరకు ముస్లిం మత ఆక్రమణదారులు ఆక్రమించుకున్నారు. 16వ శతాబ్దం మధ్యలో కుతుబ్ షాహీ పాలన వెలుగులోనికి వచ్చింది. ఆ తరువాత ఔరంగజేబు కుమారుని వలన మొఘలాయి పాలన క్రిందకు వెళ్ళింది. 1707లో హైదరాబాద్ నిజాములు స్వతంత్రమును ప్రకటించుకున్నారు. నిజాములు బ్రిటిష్ పాలకులకు గొప్ప భాగస్వాములుగా ఉండి మైసూరు టిప్పు సుల్తాన్ను ఓడించడానికి సహాయపడ్డారు. భారత స్వాతంత్ర్యం తరువాత భాష ఆధారంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలుగు మాట్లాడే ప్రజలు గల 21 జిల్లాలు ఇవ్వబడినవి. వీటిలో 9 నిజాం యొక్క డొమినియన్స్లోనివి కాగా మిగిలినవి మద్రాసు ప్రెసిడెన్సీలోనివి. అయితే 1953లో శ్రీ పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఆందోళన ఫలితంగా మద్రాసు రాష్ట్రం క్రింద ఉన్న 11 జిల్లాలను కలిపి ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును ఏర్పాటు చేయవలసి వచ్చింది. అప్పుడు దాని రాజధాని కర్నూలు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా నిజాం క్రింద ఉన్న 9 జిల్లాలు చేర్చబడినవి. నవంబర్ 1, 1956న విశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 23 జిల్లాలు కలిగిన ఆంధ్రప్రదేశ్కు హైదరాబాదును రాష్ట్ర రాజధానిగా ఏర్పాటు చేశారు. ఆధునిక భారతదేశం యొక్క అత్యంత సాంకేతిక ఆధునిక నగరాలలో హైదరాబాద్ ఒకటి. ఆంధ్రప్రదేశ్ 12 డిగ్రీలు మరియు 22 డిగ్రీల ఉత్తరాక్షాంశము, 77 డిగ్రీలు మరియు 84 డిగ్రీల తూర్పు రేఖాంశముల మధ్య ఉన్నది. దక్షిణ భారతదేశం యొక్క తూర్పు వైపున గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం వైశాల్యం 2,75,068 చదరపు కిలోమీటర్లు. భారతదేశంలో 3వ అతిపెద్ద రాష్ట్రం మరియు అది భారత ఉపఖండంలో 4వ అతిపెద్ద రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులు: ఉత్తరం వైపు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మరియు ఒరిస్సా రాష్ట్రాలు ఉన్నవి. పశ్చిమ వైపు కర్ణాటక, దక్షిణ దిశగా తమిళనాడు, తూర్పు వైపు బంగాళాఖాతం సరిహద్దులుగా ఉన్నవి. దేశంలో ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ తీర ప్రాంతం కలదు. ఆంధ్రప్రదేశ్కు 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఇది దేశంలో 2వ అత్యంత పొడవైన తీరం గల రాష్ట్రం. రాష్ట్రంలోని దక్కన్ పీఠభూమి యొక్క తూర్పు భాగంలో గణనీయమైన తూర్పు కనుమల భాగం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 3 ప్రత్యేకమైన ప్రాంతాలుగా విభజించబడినవి: కోస్తా ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం. కోస్తా ఆంధ్ర ప్రాంతం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్టల్ ఆంధ్ర లేదా కోస్తా ఒక ప్రాంతం. ఈ ప్రాంతం 1953వ సంవత్సరానికి ముందు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1956 తరువాత ఆంధ్ర రాష్ట్రంగా అవతరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 92,906 చదరపు కిలోమీటర్ల ప్రాంతం గలదు. జనాభా 3,59,00,000
41,93,868. ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర జిల్లాలు ఉన్నవి. ఉత్తర సరిహద్దు ఒరిస్సా నుండి దక్షిణ కృష్ణానది డెల్టా వరకు మరియు తూర్పు కనుమల నుండి బంగాళాఖాతం వరకు గల సరిహద్దుల మధ్య ఉన్నది. కోస్తా ప్రాంతంలో 9 జిల్లాలు కలవు. ఇవి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ 18,552 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన 259 తీర చిత్తడి నేలలు ఉన్నవి. వీటిలో 88 మానవుల తయారీ. కోస్తా ఆంధ్రాలో కొల్లేరు మరియు పులికాట్ అను 2 ప్రధాన సరస్సులు ఉన్నవి. కొల్లేరు ఒక సహజ మంచినీటి సరస్సు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 2 నదుల మధ్య ఉన్నది. 2 నదుల వరద సమతౌల్యానికి జలాశయంగా సేవ చేస్తూ సుందర సహజ జలాశయంగా ఉన్నది. 50,000 వలస పక్షులకు ఇది ఒక ముఖ్య నివాసంగా ఉంది. కోస్తా ఆంధ్రాలోని గోదావరి మరియు కృష్ణా నదులు ఏర్పరిచిన డెల్టా మైదానాలు సారవంతమైన వ్యవసాయ భూములు కలిగి ఉన్నవి. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో ఒక గొప్ప డెల్టా ప్రాంతంను కోనసీమ అంటారు. కోనసీమ ఆకుపచ్చ కొబ్బరి తోటలు, వరి పొలాలు మరియు అనేక కాలువలకు ప్రసిద్ధి చెందినది. ఈ ప్రాంతంలో అఖండ గోదావరి నది గౌతమి, వశిష్ట, వినతీయ మరియు వృద్ధ గౌతమిగా అనేక శాఖలుగా ఏర్పడి గోదావరి జిల్లాలోని బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఈ ప్రాంతంలో ప్రవహించే 2 నదులు మరియు వాటి ఉపనదుల వలన సారవంతమైన వ్యవసాయ భూములు కలిగి ఉంది. ఈ 2 నదుల నుండి విస్తారమైన నీటి సరఫరాతో ఆహారము మరియు వాణిజ్య పంటలకు ప్రధాన భాగంగా ఉంది. అందుకే కోస్తా ఆంధ్ర ప్రాంతమును దక్షిణ దేశపు ధాన్యాగారం అని అంటారు. ఇక్కడ వరి ప్రధాన పంట కాగా పప్పు ధాన్యాలు మరియు కొబ్బరికాయలు కూడా ముఖ్యమైన పంటలు. మత్స్యగ్రహణ పరిశ్రమ కూడా ఈ ప్రాంతానికి ముఖ్యం. వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా అనేక పరిశ్రమలు నెలకొల్పబడినవి. భారీ మరియు పెద్ద తరహా పరిశ్రమలు ఉన్నవి. స్టీల్ ప్లాంట్, కాల్టెక్స్ ఆయిల్, నూనె శుద్ధి కర్మాగారం, నౌకా నిర్మాణం, భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్, హిందుస్థాన్ జింక్, కోరమాండల్ ఫెర్టిలైజర్స్ పరిశ్రమలు ఉన్నవి. కోస్తా ప్రాంతంలో విశాఖపట్నం పోర్టు ఒక ముఖ్యమైన ఓడరేవుగా ఉంది. జిల్లాలో అరకులోయ వంటి వేసవి విడిది ప్రదేశాలతో పాటు బొర్రా కేవ్స్, పాడేరు, సీలేరు, ఆర్కే బీచ్, రిషికొండ, ఎరడ, కైలాసగిరి వంటి అనేక సుందర ప్రదేశాలు కలవు. రాయలసీమ ప్రాంతం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఒక భౌగోళిక ప్రాంతం. రాయలసీమ ప్రాంతంలో 4 జిల్లాలు ఉన్నవి: అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు. ఇది 67,400 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. బ్రిటిష్ కాలంలో హైదరాబాద్ నిజాములు ఈ ప్రాంతమును బ్రిటిష్ వారికి సమర్పించుకోవడం వలన ఈ జిల్లాలను సీడెడ్ జిల్లాలు అని పిలుస్తారు. బ్రిటిష్ పాలన జాడలు తొలగించేందుకు దీనిని రాయలసీమ లేక సీమగా పేరు మార్చారు. నేటి రాయలసీమ జిల్లాలు ఒకనాటి విజయనగర సామ్రాజ్యం యొక్క నిర్వాహక కేంద్రంగా ఉండేవి. రాయలసీమను కోస్టల్ ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే ఇది అభివృద్ధి చెందని ప్రాంతంగా ఉంది. అలాగే దక్షిణ దేశం యొక్క దీర్ఘ కరువులు ఏర్పడటం, తెలంగాణలో పెరుగుతున్న ఉద్యమాలు రాయలసీమ యొక్క వెనుకబాటుతనానికి కారణమైనవి. ఈ ప్రాంతం అభివృద్ధికి గాను రైతులకు సాయం చేయడానికి కృష్ణా మరియు గోదావరి నదులు నియంత్రించి కొత్త నీటి ప్రాజెక్టులు రూపకల్పన కోసం ఎక్కువ అధికారిక శ్రద్ధ తీసుకొనవలసి ఉంది. జలయజ్ఞంలో భాగంగా కడప జిల్లా వ్యవసాయాభివృద్ధి కోసం గండికోట ప్రాజెక్టు నిర్మించబడినది. రాయలసీమ ప్రాంతం ఒక పర్యాటక కేంద్రం కూడా. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో అహోబిలం ఆలయం కలదు. రాయలసీమ ప్రాంతం అనేక మంది హిందువులకు, యాత్రికులకు ముఖ్యమైన స్థలంగా ఉంది.
శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నివాసమైన తిరుపతి వెంకటేశ్వర ఆలయం ఈ ప్రాంతంలోనే కలదు. తెలంగాణ ప్రాంతం. తెలంగాణ భారత ద్వీపకల్పం యొక్క డక్కన్ పీఠభూమి తూర్పు తీర ప్రాంతంలో ఉంది. 2 ప్రధాన నదులు గోదావరి మరియు కృష్ణ తెలంగాణ ప్రాంతం గుండా ప్రవహిస్తూ ఉన్నవి. కృష్ణానది 69%, గోదావరి నది కాలువల ప్రాంతం 79% తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నవి. తెలంగాణ ప్రాంతంలో మున్నేరు, భీమ, దిండి, కిన్నెరసాని, మంజీర, మున్నేరు, మూసి, పెనుగంగ, ప్రాణహిత మరియు పెద్దవాగు, తలిపేరు వంటి ఇతర చిన్న నదులు కూడా ఉన్నవి. తెలంగాణ ప్రాంతం 2 ప్రధాన ప్రాంతాలుగా ఉన్నవి. తూర్పు కనుమలు మరియు మైదానాలుగా విభజించబడినవి. తెలంగాణ ప్రాంతంలో 10 జిల్లాలు కలవు. హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ మరియు వరంగల్ జిల్లాలు. తెలంగాణ ప్రాంతంలో మూసీ నది, గోదావరి మరియు కృష్ణా నదులు పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహిస్తూ ఉన్నాయి. భారతదేశం యొక్క ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఒక ప్రాంతం. గతంలో ఇది హైదరాబాద్ నిజాముల పాలనలో భాగంగా ఉండేది. ఉత్తరమున మహారాష్ట్ర, నైరుతిలో కర్ణాటక, పశ్చిమాన ఛత్తీస్గఢ్, ఈశాన్య దిక్కున ఒరిస్సా రాష్ట్రాలు సరిహద్దులుగా కలిగి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3 ప్రధాన సాంస్కృతిక ప్రాంతాలు కలిగి ఉంది. అందులో ఒక ప్రాంతం తెలంగాణ కాగా మిగిలినవి దక్షిణాన రాయలసీమ, తూర్పున కోస్తా ఆంధ్ర ప్రాంతాలు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల 3 ప్రాంతాలలో అతిపెద్దది. తెలంగాణ ప్రాంతం మొత్తం 41.47%. తెలంగాణ ప్రాంతం 1,14,840 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. దీని జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 3,52,86,757. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో 41. తెలంగాణ ప్రజలకు అనేక ఆందోళనలు కలవు. ఈ ప్రాంతం కోస్తా ఆంధ్ర కంటే తక్కువ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది. ఈ ప్రాంతం చాలా పొడి మరియు బంజరు భూములతో కప్పబడి ఉంది. అందువలన అందుబాటులోని చెరువు నీరు సహాయంతో పీఠభూమి పంటలు పండిస్తుంటారు. తెలంగాణ ప్రాంతంలో సమృద్ధిగా సహజ వనరులు కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ ప్రాంతం యొక్క 45% తెలంగాణ ప్రాంతంలో గల 5 జిల్లాల అంతటా కలదు. దేశంలోని బొగ్గు నిక్షేపాలు 20% తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నవి. సింగరేణి కాలరీస్ కంపెనీ వారిచే త్రవ్వబడే బొగ్గును పారిశ్రామిక అవసరాలకు మరియు థర్మల్ కేంద్రాల కోసం వినియోగిస్తారు. ఉత్పత్తి అయ్యే శక్తి మొత్తం దక్షిణ భారతదేశంకు సరఫరా చేస్తారు. ఈ ప్రాంతంలో సున్నప్రాతి నిక్షేపాలు ఉన్నవి. ఇవి సిమెంట్ ఉత్పత్తికి తోడ్పడతాయి. తెలంగాణ ప్రాంతంలో బాక్సైట్ మరియు అబ్రకం వంటి ఇతర వనరులు కూడా కలిగి ఉంది.